పద్మశాలీలు దైవంగా భావించే మగ్గంపై కాళ్లు మోపిన తూర్పు ఎమ్మెల్యే నరేందర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని పద్మశాలీ కులం సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వరంగల్ కాశీబుగ్గ జంక్షన్లో పద్మశాలీ కులం సంఘం నాయకులు పద్మశాలీలను అవమానించే విధంగా నరేందర్ మగ్గంపై కాలు మోపడానికి నిరసనగా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నాయకులు పొన్నల వెంకటరమణ, క్రాంతి సతీష్, రంజిత్ కుమార్, దేవులపల్లి సామమూర్తి పాల్గొన్నారు. ఇంతవరకు ఏ పత్రికా ప్రకటన కానీ దీంట్లో ఏ రూపంగా కానీ క్షమాపణ చెప్పలేదు. ఇది చాలా అన్యాయం. ఇది డబ్బు మదం, ఇది అధికార దహం తప్ప వేరేది కాదు. పద్మశాలి కులస్తుల మార్కండేయును దైవంగా భావించుతున్న పద్మశాలీలు వాళ్ళ ఒక్కడిని తొక్కి అది ఫేస్బుక్ లో ప్రచురించిన ఎమ్మెల్యేకి ఎంత అహంకారం. ఎమ్మెల్యే డౌన్ కాబట్టి పార్టీలకు అతీతంగా పద్మశాలి కులస్తులు అందరూ ఏకం కావాలి. ఇట్లాంటి దురహంకార ఎమ్మెల్యేను దించాలి. ఎందుకంటే గెలిచింది ఇక్కడ 60,000 పద్మశాలి ఉన్న వరంగల్ నియోజకవర్గంలో గెలిచి వాళ్ళకు అవమానం రాష్ట్ర మొత్తానికి అవమానపరిచేలాగా ఇలా ప్రవర్తించినందుకు అతన్ని